నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈరోజు కార్యక్రమంలో బరువును తగ్గించే ఆహారమేది, చెవుడుపై బ్రహ్మాస్త్రం కాక్లియర్ ఇంప్లాంట్, మెట్లెక్కితే మోకాళ్లు నిప్పులొస్తాయా, వేలు చీకితే వంకర పళ్ళు, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. ఉండాల్సిన దానికన్నా బరువు ఎక్కువగా ఉన్నామని తెలిసినప్పుడు మనలో చాలా మంది ముందుగా తినే తిండి పరిణామాన్ని తగ్గిస్తారు, లేదా ఉదయం అల్పాహారమో లేదా రాత్రిపూట అన్నమో మానేస్తూ ఉంటారు. ఒట్టి చపాతీలను తినడాన్ని మొదలు పెడతారు. మరి ఇంత చేసినా బరువు తగ్గుతున్నారా అంటే లేదనేదే చాలా మంది సమాధానం. అసలు బరువు తగ్గడానికి ఏం చేయాలి, ఎలాంటి ఆహారపు అలవాట్లను పాటించాలి, బరువును తగ్గించే ఆహార నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువు ఇది మన శరీరానికి ఓ గుదిబండ లాంటిది. రకరకాల ఆరోగ్య సమస్యల్ని వెంటబెట్టుకొచ్చే విపత్తు ఇది. ఒక్కసారి స్థూలకాయం బారిన పడితే ఇక బరువు పెరగడమే కాని తగ్గడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో, తక్కువ మందిలో సాధ్యపడుతుంది. నిజానికి ఒక స్థాయి బరువు వరకు ఖచ్చితమైన ఆహార నియమాలు, వ్యాయామాల ద్వారా తగ్గించుకోవచ్చు. ఉండాల్సిన దానికన్నా బరువు ఎక్కువగా ఉన్నామని తెలిసినప్పుడు మనలో చాలా మంది బరువును తగ్గించుకునేందుకు ఆహార పరిమాణాన్ని తగ్గించటం, ఒక పూట తిండి మానేయడం చేస్తుంటారు. నిజానికి ఈ రకమైన ధోరణి మన ఆరోగ్యానికి మంచిది కాదంటారు పోషకాహార నిపుణులు. ఒబేసిటీ వలన చాలా రకాల జబ్బులు వస్తాయి. ఒకటి డయాబెటీస్ ఎక్కువగా ఉంటుంది, దీర్ఘకాలీన జబ్బులు అంటారు వాటిని. డయాబెటీస్ తర్వాత ఏమో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఒబేసిటీ రావడానికి రెండు ముఖ్యమైన కారణాలు, ఒకటి జెనెటిక్ కారణాలు, ఇంకోటి ఎన్విరాన్మెంటల్ కారణాలు. ఈ జెనెటిక్ కారణాలు ఏవైతే ఉన్నాయో వంశపారంపర్యంగా వచ్చేవి చాలా మటుకు మనం తగ్గించలేము. అయినప్పటికీ మనం జాగ్రత్త పడి కొంచెం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అంటే ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి మనం తగ్గించలేకపోయినప్పటికీ కొంచెం